స్ట్రాంగ్ రైటింగ్ లేకపోవడం ఈ బ్రహ్మానందం సినిమాకు మరో పెద్ద మైనస్. సిటీలో ఉన్నంతసేపు ఏదో జరుగుతోంది అనిపించేలా ఉన్నా, ఎప్పుడైతే పల్లెటూరుకు షిఫ్ట్ అయిందో, ఇక అక్కడి నుంచి కామెడీ, ట్విస్ట్, డైలాగులు, ఎమోషన్ ఏదీ కూడా వర్కౌట్ కాలేదు. పైగా బ్రహ్మానందం పర్పస్‌ని సైతం స్ట్రాంగ్‌గా, కన్విన్సింగ్‌గా చెప్పలేకపోయారు. దీంతో ఏ పాత్రకు సరైన మోటివ్ లేక సెకండ్ హాఫ్ సహనానికి మరింత పరీక్ష పెడుతుంది. మరోవైపు పల్లెటూరులోని క్యారెక్టర్లు సైతం చాలా లేమ్‌గా రాసుకున్నారు దర్శక, రచయిత బృందం. సర్పంచ్ అవ్వాలనే సంపత్ రాజ్ ట్రాక్ కూడా సరిగ్గా అతకదు ఈ సినిమాలో. పైగా పల్లెటూరు వాళ్ళు మరీ ఇంత వెంగళప్పల్లా ఉంటారా అని కూడా అనిపించక మానదు. వీటికి తోడు క్లైమాక్స్‌కు ముందు ఒక ఫోర్స్డ్ మాస్ సాంగ్‌ను ఇరికించే ప్రయత్నం చేశారు. అది నిజంగానే స్పీడ్ బ్రేకర్‌లా అనిపించడంతో పాటు అనవసరమైన హీరో ఎలివేషన్ సాంగ్‌లా మారిపోతుంది. ఇక ఎడిటింగ్ కూడా ఈ సినిమాకు పెద్ద మైనస్సే. చాలా సీన్స్‌ను క్రిస్ప్‌గా చెప్పి ఉండాల్సింది. అలా చేయకపోవడం వల్ల ఏంటి ఈ జీడిపాకం ఎప్పటికి పూర్తవుతుంది అనే ఫీలింగ్ వచ్చేస్తుంది.